జనసేన అధికార ప్రతినిధి శివశంకర్ కామెంట్స్. పంచగ్రామాల సమస్య పరిష్కారానికి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం. 12,749 ఇళ్లను క్రమబద్ధీకరిస్తాము. 2018-19 జీవో నెంబర్ 338 296 ఇచ్చారు. అప్పట్లో 70,000 మంది అప్లై చేశారు. దాన్ని వైసీపీ అధికారంలోకి వచ్చాక మూలపెట్టింది. ప్రస్తుతం 610 ఎకరాలు దేవస్థానానికి ప్రత్యామ్నాయ స్థలంగా ఇవ్వడానికి నిర్ణయించారు. లబ్ధిదారులకు కన్వెన్షన్ డీడ్ను అతి త్వరలో ఇవ్వడం జరుగుతుంది. ఇళ్ల స్థలాలతో పాటు రైతులు కూడా ఉన్నారు. వారి సమస్య త్వరలో తీరుస్తాం. మొదటి దశ తర్వాత రెండో దశలో పూర్తి చేస్తాం. గాజు ఒకేనా భూముల సమస్యల పరిష్కారానికి గతంలో 326 జీవో ఇచ్చాం. సరిగా అమలు కాలేదు. అది కూడా తీరుస్తాము. దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కామెంట్స్. ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం ఇది. పంచగ్రామాల భూ సమస్యకు పరిష్కారం చూపించాం. దక్షిణ నియోజకవర్గంలో 19 ఎకరాలు 22A పెట్టారు. ఆ సమస్య కూడా తీరబోతుంది. ఈ ప్రాంత అభివృద్ధికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం. పొలిటికల్ కామెంట్స్. రాజకీయాలు ఇష్టం లేదు నాకు. చిరంజీవి మీద ఉన్న అభిమానంతో అప్పట్లో రాజకీయాల్లోకి వచ్చాను. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అది జరిగింది. రాజకీయంగా జగన్ నన్ను దెబ్బతీశారు. రాజకీయాల్లోకి వచ్చాక 60 ఎకరాలు అమ్ముకోవాల్సి వచ్చింది. సాక్షి పత్రికలో తనపై అవినీతి ఆరోపణలకు ఖండన. ఏ ఒక్కరి నుంచైనా ఉచితంగా టీ తీసుకున్నట్లు నిరూపించగలరా అంటూ జగన్ కార్యదర్శి ధనంజయ రెడ్డిపై సాక్షి యాజమాన్యంపై విరుచుకుపడ్డారు. వైసీపీలోకి వచ్చాకే ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. తనపై భూ కబ్జాలు, లిక్కర్ స్కామ్లకు పాల్పడ్డానని, లేనిపోని ఆరోపణలతో దెబ్బతీయాలని చూస్తే పరాభవం తప్పదని హెచ్చరించారు. ఎవడెవడు ఎక్కడ ఏమి ఇచ్చాడో చెప్తా. నా నోరు తెరవనివద్దు. మీరు చేసిన అవినీతి అందరూ చేస్తారనుకుంటారా? అసలు ఎలా రాస్తారండి? ఒక వ్యక్తి మీద మీ ఇష్టం ఎలా రాస్తారు? కడుపు అన్నం తినలేదు. మనం రాసే ముందు ఏంటి అసలు సంబంధం ఉందా లేదా, ఎందుకు రాయాలి, అసలు కనీసం జ్ఞానం ఉండాలి కదా రాసేటప్పుడు. మీరు పత్రిక పెడితే రాసేస్తారా? మీ వల్ల జర్నలిజం చదువుకున్న వాళ్ళకి, జర్నలిస్టులు కూడా చెడిపోయి వస్తామని. మీరు అవినీతి చేస్తే అందరూ చేసినట్టుగా బలవంతంగా వాళ్ళతో కూడా తప్పు చేపిస్తున్నారు. మీరు ల్యాండ్ సెటిల్మెంట్లా నేను కొనుక్కున్నవే నా సెటిల్ చేసుకోలేకపోతున్నాను. నేను 10 సంవత్సరాల క్రితం ఇరుక్కున్న డబల్ రిజిస్టర్ 20 పెట్టి అవే నేను చేసుకోలేకపోతున్నా. ఇంకొక సెటిల్మెంట్ చేసింది అక్కడ. అప్పుడప్పుడు వెళ్తున్నా. ఉదయం 6 గంటల నుంచి ఎవడో విశాఖపట్నం 24/7 అందుబాటులో ఉంటాను. నేను నోటికి ఏ వస్తే రాసేస్తారా? ఏం పద్ధతి ఇది? మాలాంటి వాళ్ళకు నిప్పు మీద ఉమ్మూస్తే మీకు పడద్ది. మీకు దమ్ముంటే నేను చెప్తా ఉన్నా కదా, ఏ సాక్షి వాళ్ళు వస్తారా, మీ స్టూడియోకి రావాలా, మీ ఇంటికి రావాలా, నేను చేసిన ఆరోపణ నిరూపిస్తా. నేను చేసిన ప్రతి ఆరోపణ నిరూపిస్తా. నా దగ్గర నేను ఒక టీ తీసుకుని నిరూపించండి. ఒక టీ ఎవరి దగ్గర ఒక టీ, ఈ 15 రోజులకు బస్ టికెట్, ఒక ట్రైన్ టికెట్ తీసుకుని నిరూపించినా మీరు ఏం చెప్తే చేస్తాను. నా లైఫ్లో నేను ఎవరికైనా ఇవ్వడం తప్ప, జేబులో డబ్బులు రాకపోతే కనీసం టీ తాగడం కూడా పెట్టగలను. నా వ్యక్తిత్వం మీద, నా పర్సనల్ లైఫ్ మీద ఎలా ముద్దలేస్తారు? మన అన్నమే తిన్నా, గడిగలు తిన్నామండి. అదే మీ ఫ్యామిలీ మెంబర్, మీ నాన్న మీద, మీ అమ్మ మీద చేసి ఒప్పుకుంటారు మీరు? 30,000 సంపాదిస్తారు వాళ్ళు. లెక్కలంట ఏంది లెక్కలు? అసలు నాకు ఎక్కడ సంబంధం? అసలు ఒక్క టన్నుదా సంబంధం ఉందా? ల్యాండ్ సెటిల్మెంట్లు, లెక్కల సెటిల్మెంట్లు మీరు చేసేవి అందరూ చేస్తారనుకుంటే ఎలాగా? ఎంత తప్పు? ఆ పేపర్కి, ఆ ఛానల్కి, ఆ పార్టీ ఉన్నప్పుడు కోట్లు ఇచ్చాను నేను. అప్పుడు నేను మంచోన్నా అంటే పార్టీ మార్చి ఎదవలైపోతారా మీకు? మీ ఇలాంటి రాత చూసి జర్నలిస్టులు చిక్కుపడుతున్నారు. ఏం రాతలు అవి? నోటికి ఏ వస్తే అవి మద్య వ్యాపారులు అంట, అవినీతి సామ్రాజ్యం అంట. ఎక్కడది? ఇంకొకసారి నా జోలికి వస్తే మాత్రం మర్యాద కూడా ధనంజయ రెడ్డి నేను చెప్తున్నా. నేను ప్రతి ఒక్క ప్రూఫ్తో నీ మీద
నేను సీఎం గారు ఇప్పుడు కంప్లైంట్ చేస్తా. నువ్వేం చేసావు ప్రతి నీ స్టెప్ నాకు తెలుసు. మీ నాయకుడు ఏం చేశాడు, ఎక్కడెక్కడ ఏం చేశాడు నాకు తెలుసు. ప్రతిదీ కూడా ప్రూఫ్తో సహా విధంగా ప్రజలు నన్ను దీవించాడు. నేను భక్తున్నై, నేను ఎంతో కష్టపడి ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయిన నా లైఫ్ 12 గంటలకు తిరుగుతూనే ఉంటా. ప్రజలతో మమ్మకం అవుతా, నాతో పాటు 10 మంది కూడా సర్వీస్ చేస్తూ ఉంటా. అయితే ఈ మధ్య నేనేదో చూస్తే కొంచెం షాకింగ్లా ఉంటాయి. ఒక సాక్షి అన్నది ఒక వ్యభిచార పత్రిక లేకపోతే ఒక వ్యభిచార ఛానల్ అంటాను. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నేను దేవుణ్ణి, పార్టీ మారితే దేవుడైపోతాం. ఇది ఎక్కడ నేను ఏమైనా ఏంటి అధికారులకు అడ్డుగోలుగా సంపాదన, నేను దానికి ఆన్సర్ చేస్తున్నాను. నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత నేను నా స్థిరకాలంగా సంపాదించుకున్నటువంటి విశాఖపట్నం నడిబొడ్డున ఉన్నటువంటి 6 సైట్లు అమ్ముకున్నాను. నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న 60 ఎకరాల ల్యాండ్ అమ్ముకున్నాను. సభాగా 60 ఎకరాల ల్యాండ్ నేను ఎక్కడా కూడా ఒక్క గజం కూడా కొన్న పరిస్థితి లేదు. నేను అడ్డుగోలుగా సంపాదిస్తే నేనెందుకు అమ్ముకుంటాను? ఇది రాసినటువంటి యదవులకి కనీస జ్ఞానం ఉండాల. ఆ యదవులకి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆ పత్రికకి హెడ్గా, ఆ ఛానల్కి హెడ్గా నడుపుతుంటే ధనంజయ రెడ్డి గారు ఉన్నారు సాక్షి. ఆయన అడుగుతా ఉన్నా, నీకు ఒకటే చెప్తా ఉన్నా ధనంజయ రెడ్డి గారు, మీ ఛానల్లో మీ పత్రికల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా చిగ్గుపడతా ఉన్నారు. నిజమైన జర్నలిస్టులు చిగ్గుపడతా ఉన్నారు. మీ రాతకి మీరు బలవంతంగా రాయిస్తున్నారు. నేను అవినీతి పరునా? ఎప్పుడైనా 5 సంవత్సరాలు మీ దగ్గర ఉన్న అధికారంలో ఒక్కసారైనా ఎక్కడైనా పని చేయించుకున్నానా? లేకపోతే ఎప్పుడైనా మిమ్మల్ని హెల్ప్ అడిగానా? ఎప్పుడైనా ఒక జెండా అడిగానా? నేను ఏదేది రికార్డు స్థాయిలో దోషేస్తున్నా. పుట్టుకోట్లు 200 ఉన్నాయంట అక్కడ. ఆడ ఉంది 80. అది కూడా అసలు ఆ పుట్టుకోట్లు ఎందుకు పెట్టారు? సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. నైటు ఎటువంటి రెంట్ లేకుండా ఫ్రీగా ఉండాలి, వాళ్ళు అత్యంత పేదవాళ్ళు అని చెప్పేసి అక్కడ పెడితే వాళ్ళ జీవితంలో ఎంతో అంధకారంగా ఉన్న వాళ్ళు అందరూ చేరి నెలంతా కష్టపడతారు. మిగిలేది నైట్ అంతా కష్టపెట్టింది 5,000. ఒక్కొక్కరు నాకు 30,000 ఇస్తున్నారా? నా రాజకీయ జీవితంలో ధనంజయ రెడ్డి, నీకు మీ ఓనర్కి చెప్తున్నా, మీరు ఒక అమ్మప్పకు పుడితే, మీ నాన్నకి నువ్వు పుడితే నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎక్కడన్నా టీ తాగినట్టుగా చూపించినా నేను రాజకీయాలు తప్పుకుంటా. ఫ్రీగా టీ తాగిన నా రాజకీయ జీవితంలో ఎవరి దగ్గరైనా 15 సంవత్సరాల రాజకీయ జీవితంలో టీ ఫ్రీగా తాగితే డబ్బులు ఇవ్వకుండా ఎక్కడ వెళ్ళానని నిరూపిస్తే నేను రాజకీయాలు తప్పుకుంటా. నువ్వు మీ నాన్నకి నిగరంగా పుట్టావని ఒప్పుకో. నా ఛాలెంజ్ తీసుకో, నా ఛాలెంజ్ తీసుకో. రాజనోడికి చెప్తున్నా, నా ఛాలెంజ్ తీసుకోండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నా మీద చేసిన విమర్శకి నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు మీ నాన్నకి నిగరంగా పుడితే నా ఛాలెంజ్ తీసుకోండి. ఎక్కడన్నా నీ ఫ్రీగా తాగనని, టీ తాగనని నిరూపించడం చాలు. టీ లంచాలు 3,000 30,000 కాదు. నేను చెప్పనా, నేను నోరు తెలిస్తే నువ్వు అరగంటలో జైలుకి వెళ్తావు. అరగంట పాఠ్య పుస్తకాలు గుర్తు చేస్తా చూసుకో. పాఠ్య పుస్తకాలు ప్రింటింగ్ ఎంత తీసుకున్నావు? గుండెల్లో రైలు పరిగెడితే నేను నోరిపించి నీకు ఎంత తీసుకున్నావు? ఎక్కడ తీసుకున్నావు? స్పాట్ చెప్పాలా? ఎవరి దగ్గర తీసుకున్నావు చెప్పాలా? చిక్కు. ఇంక మళ్ళీ జీవితంలో నువ్వు బయటికి రాలేవు. దొంగలకే దొంగలు. కామరాజు గారి కాడ ఎంత తీసుకున్నారు తెచ్చా చెప్పాలా? ఎన్సీసీ ప్రాజెక్ట్ ఎంత తీసుకున్నారు చెప్పాలా? మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో అనేక
దశాబ్దాలుగా ఉన్నటువంటి ఒక సమస్య, పంచగ్రామాల సమస్య. ఈ సమస్యని ఎన్నికల ముందు కూటమి నాయకులు, ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారని, అలాగే ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ విశాఖ వాసులందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమస్యని త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పేసి ఆ దిశగా ఈ మధ్యనే మీ అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యాన అందులో మన ప్రీతమ నాయకుడు ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు కూడా ముఖ్యమంత్రి గారి చర్చల్లో పాల్గొనడం జరిగింది. ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని తీసుకురావడం జరిగింది. అంటే సుమారు 12,749 మంది ఎవరైతే ఇళ్లలో ఉన్నారో వాళ్ళ కోసం 2014-19 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి గారు 338 జీవో 296 జీవో ఇవ్వడం జరిగింది. కానీ దాని ప్రకారం చాలామంది లబ్ధిదారులు అప్లై చేసుకున్నాక సుమారు 70,000 మంది అప్లై చేశారు. గత ప్రభుత్వం దాన్ని మూల పెట్టింది. ఆ జీవో ఎందుకు ఇష్యూ చేశారు, దాని పర్పస్ ఏంటి, అవన్నీ గత ప్రభుత్వానికి అక్కర్లేకుండా పోయింది. సరే, దాని విషయంలో సింహాచల దేవస్థానం అబ్జెక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారు 610 ఎకరాలు దేవస్థానానికి ఇచ్చేటట్టు, ఎవరైతే ఇప్పుడు నివాసయోగ్యం ఉంటున్నారో, ఎందుకంటే వాళ్ళందరూ అనేక సంవత్సరాల నుంచి బాధలు పడుతున్నారు. వాళ్ళు ఇల్లు రెనోవేషన్ చేసుకోవడానికి లేదు, అప్స్టైర్ వేసుకోవడానికి లేదు, పిల్లలు పెళ్లి చేసుకోవడానికి అమ్ముకోవడానికి లేదు. ఈ సమస్యలన్నిటి నుంచి అధిగమించాలనే ఉద్దేశంతో దేవస్థానానికి 610 ఎకరాలు ఇవ్వడానికి నిర్ణయం అయింది. ఇది చాలా కూటమి ప్రభుత్వం మన విశాఖ పంచగ్రామాల వాసులకు ఇచ్చినటువంటి ఒక అత్యంత ముఖ్యమైనటువంటి కానుకగా చేస్తున్నాను నేను ఈరోజు. ఎందుకంటే చాలా అంకిత భావంతో, చిత్తశుద్ధితో ఈ సమస్యని పరిష్కారం చేయడం జరిగింది. కాబట్టి పంచగ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇళ్లల్లో వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా వాళ్ళ తాలూకా కన్వేయన్స్ డీడ్స్ని అతి త్వరలో, అంటే వాళ్ళకి ఆ పట్టాలని ఏదైతే లీగల్ హర్డిల్స్ ఉన్నాయో, న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా అడ్రస్ చేసి కన్వేయన్స్ డీడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీతో కూటమి నాయకులుగా, జనసేన నాయకులుగా మేము దీన్ని చాలా ఆనందిస్తూ, మీకు గర్విస్తూ మీకు తెలియజేస్తున్నాము. జటిలమైన ఈ సమస్యని కూటమి ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాం. ఇక రెండవది, పంచగ్రామాల ఇష్యూ అంటే ఇళ్ళ సైట్లే కాదు, వ్యవసాయ భూముల వాళ్ళు ఉన్నారు, రైతులు ఉన్నారు. అది కూడా ఆ చర్చల్లో మాట్లాడడం జరిగింది. ఇది మొదటి దశ, అది కూడా దశల వారీగా. అంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రయాణంలో ఉన్న వాళ్ళ రైతులు కొంతమంది ఉన్నారు. దేవస్థానం క్లెయిమ్ చేస్తుంది, రైతులు మాకు హక్కు ఉందని పోరాడుతున్నారు. అది లీగల్గా ఉంది. ప్రస్తుతం ఆర్డీఓ దగ్గర రిమాండ్ అయి ఉంది హైకోర్టు నుంచి. కాబట్టి వాటిని కూడా దశల వారీగా పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం నాయకత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సమస్య పరిష్కారాన్ని మొదలైంది. ఇప్పుడు మొదటి దశ పూర్తవుతుంది. అలాగే రెండవ దశ, మూడో దశలో అన్నీ కూడా పరిష్కరింపబడతాయి ఈ కూటమి ప్రభుత్వంలో అని గర్వంగా చెప్తున్నాం విశాఖ వాసులకి. ఏ రకమైనటువంటి అపోహలు, ఏ రకమైనటువంటి ఆందోళన అవసరం లేదు. అలాగనే గాజువాకలో ఇనామ్ ల్యాండ్స్ కూడా గతంలో దానికి 326 జీవో ఇచ్చారు, అది సరిగా అమలు కాలేదు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మరొకసారి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది ప్రభుత్వం.
కాబట్టి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ప్రజలకి మంచి చేసే ప్రభుత్వం. ప్రతి ఒక్క సమస్యని కూడా కూలంకషంగా పరిశీలించి దాన్ని పరిష్కరించే దిశగా చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో కూటమిలో భాగస్వామ్య జనసేన పార్టీ నాయకులుగా నేను కానీ, మన ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారే కానీ చాలా సంతోషంగా, గర్వంగా మీ ద్వారా విశాఖ ప్రజలకు తెలియజేస్తున్నాం. ఏదైతే ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ హామీ అమలు దిశగా మొదటి దశ పూర్తయిందని తెలియజేయడానికి గర్విస్తున్నాం. థ్యాంక్ యూ.